అందరికీ నమస్కారం. నా పేరు వంశపగిల్ల. ఇది నా ఫస్ట్ తెలుగు వీడియో. ఈరోజు మనం మొత్తం ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటంటే, ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. లోపల కొనకండి. 30 రూపీస్ 40 రూపీస్ ఉన్నాయి అన్నీ. ఒక కూల్ డ్రింక్ లోపల 50. సో మీరు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అయితే ఒక వాటర్ బాటిల్ కానీ, లేదంటే ఎంట్రన్స్ అవ్వకముందే తీసుకోండి. 20 రూపీస్ 30 రూపీస్, లేదంటే పెద్దది తీసుకున్నారో అది తీసుకోండి. అండ్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వక ముందే మనకి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది మొత్తం ఈ ఎగ్జిబిషన్ అనేది. నియరెస్ట్ మెట్రో స్టేషన్ అనేది గాంధీ భవన్ అనమాట. చాలామంది నాంపల్లి అని కూడా అంటారు, కానీ మనకు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగంగానే మనకి ఒక గేట్ వస్తుంది, గేట్ నెంబర్ 3. అది చాలా దగ్గర, బై వాక్ డిస్టెన్స్లోనే ఉంటుంది. లోపల ఎగ్జిబిషన్ అసలు దొరకందంటూ ఏముండదు. అండ్ నియరెస్ట్ గాంధీ భవన్ నాకు తెలిసి మొత్తం మెట్రో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో అయినా 40 to 50 రూపీస్ మధ్యలో ఉంటుంది గాంధీ భవన్కి టికెట్. అండ్ బస్ స్టాప్ కూడా గాంధీ భవనే. సో ఎగ్జిబిషన్ అనేది ఏంటి అంటే 83 ఇయర్స్ నుంచి పెడుతున్న ఒక కార్నివల్ లాంటిది. అన్ని షాప్స్, గర్ల్స్కి సంబంధించినవి, బాయ్స్కి సంబంధించినవి, ఫుడ్కి, హోమ్ డెకార్కి సంబంధించినవి, ఎంటర్టైన్మెంట్ పరంగా అన్నీ ఉండేది. హోమ్ డెకార్ కూడా అసలు లేనిదంటూ ఎగ్జిబిషన్లో ఏం లేదు. అందుకే హైదరాబాద్కి చాలా ఫేమస్ ఈ ఎగ్జిబిషన్ అనేది. సో దీని నియరెస్ట్ మెట్రో స్టేషన్ అనేది గాంధీ భవన్. ఎందుకు వీడియో పెడుతున్నా అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా, ఇది హోటల్ షేజాన్ నుంచి పోయే గేట్ దగ్గర నుంచి నేను చూపిస్తున్నా. ఎందుకంటే అది చాలా కంఫర్టబుల్ రూట్ అనమాట ఎగ్జిబిషన్ పోవాలనుకునేటోళ్ళు. ఎందుకంటే ఇప్పుడైతే మెట్రో చాలా కామన్ అయిపోయింది. ఒకవేళ మీరు మెట్రో రూట్ నుంచి వస్తే మాత్రం మెట్రో త్రూయే రండి. చాలా కన్వీనియంట్ అండ్ అఫోర్డబుల్ కూడా. లైక్ ఇది నేను చూపిస్తున్న రూట్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ జూమ్ చేసి చూపిస్తున్నా మీకు ఎగ్జాక్ట్లీ ఎంత దిగంగానే ఎట్లా ఉంటుంది అని చెప్పి. జస్ట్ మనం రోడ్ క్రాస్ చేయాలంతే. రోడ్ క్రాస్ చేయాల్సిన కూడా అవసరం లేదు. ఒకవేళ మీరు మెట్రో నుంచి వస్తే అక్కడి నుంచే దిగవచ్చు. సో ఇట్లా మీరు బయట దిగంగానే ఇట్లనే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మీరు ఆక్సిడైజ్ జ్యువెలరీ ఏమైనా కొనాలనుకుంటే మాత్రం బయటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బయట కొనేసుకోండి. అండ్ ఈ పీపుల్ చాలా ఫ్రెండ్లీ, బార్గెనింగ్ కూడా నడుస్తుంది అనమాట. బేరం ఆడొచ్చు, ఏమనుకోకండి బేరం ఆడొద్దని చెప్పి, అన్ని బేరాలు ఆడొచ్చు. అండ్ ఇక్కడ లోపల స్టార్ట్ అయితే 40 రూపీస్ టికెట్ అనమాట. చిన్నపిల్లలు 5 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ. అండ్ ఉమెన్స్ డే అని కూడా ఒక ఉమెన్స్ స్పెషల్ అయ్యింది. అట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇట్లా ఎంట్రన్స్ కాగానే మీకు జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది కనిపిస్తుంది. అది మొత్తం బాయ్స్కి సంబంధించినవి, గర్ల్స్కి సంబంధించిన చిన్నపిల్లల బట్టలు. అండ్ లోపల కూడా రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే బయటనే తినండి, లోపల కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఒకరిద్దరు రారు కదా, ఫ్యామిలీ మొత్తం పెట్టాలంటే లోపల సరిపోవు. అండ్ ఇక్కడ లోపల చూస్తే ఇది ఎంకే కలెక్షన్స్. చాలా ఇట్లా ప్రతి ఒక్క షాప్స్ కనిపిస్తుంటాయి. లైక్ అన్ని ఆఫర్స్లో కనిపిస్తాయి. బట్టలనే కాదు, చాలా వరకు అన్ని ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్లోనే ఉంటాయి. మోస్ట్లీ అన్నిటికీ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని రాసి ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ అన్నీ 150, 100 నుంచి స్టార్ట్ అయితే. ఇది ఒక గేమింగ్ జోన్ అనమాట. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే జస్ట్ ఒక ఓవర్ వ్యూ. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నేను జోక్ చేయట్లేదు, నాకు చూడమని చెప్పట్లేదు. నేను మొత్తం కవర్ చేసిన, అసలు మొత్తం ఎగ్జిబిషన్ని 3 సార్లు పోయి ఏమేమి అన్ని ప్రతి లేన్ కవర్ చేసి మీకోసం చెప్తున్నా. ఇట్లా మీరు చూస్తున్నారంటే ప్రతి షాప్, ఇది ఫస్ట్ లేన్ సెకండ్ లేన్ ఇట్లా వెళ్తుంటే మనకు కనిపిస్తూ ఉంటాయి. లైక్ 150 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 500కి ఉన్నాయి. లైక్ చికెన్ కర్రీ కుర్తాస్ ఉన్నాయి. ఇది ఎస్పెషలీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి పెడతారు ఈ షాప్స్ అనేవి. మన ఓన్లీ హైదరాబాద్ నుంచి కాదు. మనకి మోస్ట్లీ ఇప్పుడు ఈ ట్రెండ్లో నడిచే ఈ మెష్ టాప్స్ కానీ, చికెన్ కర్రీ కానీ, ఈ క్రాకరీ ఐటమ్స్ కానీ, ఇవన్నీ మనకి ఆఫర్లు ఎక్కడ దొరికితే అన్ని కేజీస్ పరంగా కూడా ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ క్రాకరీ అనేది లైక్ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది లైక్ ఎంత క్లాసీ పీసెస్ ఉంటాయంటే. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీని అట్రాక్ట్ చేయడానికే ఎగ్జిబిషన్ అనేది. చూడండి, ఆల్రెడీ ఫస్ట్ డే అందరూ స్టార్ట్ చేసేసారు. నేను మీకు ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నా అంటే, ఒకవేళ మీకు ఇలాంటివి ఏమైనా పర్చేస్ చేసే థాట్ ఉన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఒకసారి. ఫస్ట్ ఎక్కడ బయట చూడకండి. ఈ టైం ద బెస్ట్ టైం ఎగ్జిబిషన్కి. మీరు ఒక్కసారి లోపలికి పోయి, లైక్ ఒక్కసారి మీరు ఏం కొనకపోయినా పర్లేదు, ఖచ్చితంగా లోపలికి పోతే ఖచ్చితంగా కొనే వస్తారు. ఎందుకంటే అంత అఫోర్డబుల్ ఉంటాయి. ఏదో నేను హైదరాబాద్ ఉండి అని చెప్తలేను, హైదరాబాద్ అనే కాదు, బయట ఉన్న ఎవరికైనా ఒక్కసారి వచ్చింటే అలా షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్లేస్ ఈ టైంకి. Jan 1 నుంచి Feb 15 వరకు ఉంటుంది. 3 PM నుంచి లేకపోతే 10:30 వరకు వీక్ డేస్లో. వీకెండ్స్లోనేమో 3 నుంచి 11 PM వరకు. ఎస్పెషలీ ఇది గర్ల్స్కి అయితే హెవెన్ చెప్తున్నా కదా. లైక్ వెళ్తూ ఉంటే మీకు అన్నీ కనిపిస్తుంటాయి, మొత్తం ఆళ్ళ బట్టలే. తప్పుగా అనుకోకండి, మగవాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకా ఫ్యామిలీతో పోయినప్పుడు మోస్ట్లీ వాళ్ళే ప్రిఫరెన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి అన్ని షాప్స్ అన్నీ మోస్ట్లీ వాళ్ళ ప్రిఫరబులే. బాయ్స్ కూడా ఉంటాయి, లెగిన్స్ ఇవన్నీ గర్ల్స్కి ఉన్నట్టు బాయ్స్కి జాగర్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇట్లా ఈ బెడ్షీట్స్ కానీ, ఈ కార్పెట్స్ కానీ, ఈ కుర్తా పైజామాలు, లైక్ గర్ల్స్కి అయితే సూట్స్, పంజాబీ సూట్స్,
బనారస్ సారీస్, కాశ్మీరీ సారీస్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అసలు ఇక్కడ చూడండి ఎగ్జిట్ గేట్ నెంబర్ 3 రాసి ఉంటాయి. లైక్ మనకు డైరెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దట్ మనం ఎక్కడ టెన్షన్ పడకుండా అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా బయటకు వచ్చేయచ్చు ఎగ్జిబిషన్లో. అండ్ మీరు చూస్తూ ఉంటే ఇట్లా పోతుండని మీకు కనిపిస్తుంటుంది అసలు. లైక్ 100, 200, 100, 200, 150 అన్నీ ఇవే కనిపిస్తుంటాయి. చూసినన్ని కొనబుద్ధి అవుతుంది. అట్లని చెప్పి మళ్ళీ క్వాలిటీ కూడా తక్కువ ఉంటుందని నేనేం చెప్పా. ఎందుకంటే ప్రైస్ కన్నా క్వాలిటీ కొంచెం బెటరే ఉంటుంది. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చిన మరీ అంత నార్మల్ తీసుకొని రారు కదా, అందరిని దృష్టిలో పెట్టుకొని వస్తారు ఎగ్జిబిషన్కి వచ్చేది దానికోసం చాలామంది. ఈ ఒక టైం అనేది చాలా స్పెషల్, అది అమ్మేటోళ్ళకైనా కొనుక్కునేటోళ్ళకైనా. ఎందుకంటే దీనికోసమే చాలామంది వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారు ఇంకా హైదరాబాద్లో. అర్థం చేసుకోరు ఎంత డిమాండ్ ఉంటుందో ఎగ్జిబిషన్కి. ప్రతి దగ్గర నుంచి వస్తారు, హ్యాండ్లూమ్స్ నుంచి వస్తారు, నార్మల్గా వస్తారు. నేను అన్నీ కవర్ చేయడానికి ట్రై చేసిన, అందుకే కొంచెం వీడియో పెద్దగా అయింది. ఎందుకంటే నేను తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదులుదాం అనుకుంటలేను. ఒకవేళ మీరు చూసారంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి, ఇప్పుడు బాయ్స్ కనిపిస్తున్నాయి మనవి. ఇట్లా మనకు ఒక 4-5 షాప్స్ ఉన్నాయి. లైక్ ఇవి నార్మల్ షాప్స్ కాదు, నిజంగా ఖాదీ షాప్స్ అనమాట. లైక్ హ్యాండ్లూమ్ షర్ట్స్ అవి. సో మంచిగానే ఉన్నాయి, కాస్ట్లీ కూడా, వర్తబులే, మనం పెట్టవచ్చు, అంత గలీజేం ఉండవు, మంచి క్వాలిటీ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసారంటే మీకు లైన్కి కనిపిస్తుంటాయి, అన్నిట్లనే కనిపిస్తుంటాయి, పోతూ ఉండాలంతే. ఎస్పెషలీ ఫ్యామిలీస్తో ఉన్నోళ్ళు, గర్ల్స్ పిల్లలు ఉన్నోళ్ళు, లేదంటే కాలేజ్ ఫ్రెండ్స్ పోయేటోళ్ళు కాళ్ళు గట్టి చేసుకొని పోరి. అంత పెద్దది, లైక్ తిరుగుతున్న కొద్ది వస్తూనే ఉంటుంది. షాపింగ్లో ఒక్కసారి పోయంటే మళ్ళీ బయటికి రారు. మంచిగా ఒక వాటర్ బాటిల్, మంచిగా స్నాక్స్ తీసుకొని లోపలికి పోండి. అదే నేను సజెస్ట్ చేసేది. పిల్లలకైతే అమ్మో అదొక పెద్ద ఏమైనా అసలు పోతుంటే కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళే కూడా. ఇంకా చిన్నపిల్లల బట్టలు మస్తు క్యూట్ అనిపిస్తున్నాయి నాకైతే ఈ మధ్య. అదేందో పెద్దోనే అవుతున్నాను అనుకుంటే నాకు తెలియదు, కానీ క్యూట్ స్వెటర్స్, చిన్న ఫ్రాక్లు అసలు హైలైట్ అనిపిస్తున్నాయి అవన్నీ. ఇంకా ఇది వింటర్ టైం కదా, వింటర్ టైం కాబట్టి స్వెటర్స్, వెల్వెట్ సూట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, గర్ల్స్కైనా బాయ్స్కైనా. బ్లేజర్స్, స్వెటర్స్, టర్టిల్ నెక్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. నేను అన్నీ ముందు కూడా పెట్టిన, చూస్తూ ఉండండి. లైక్ మీకంటూ క్లారిటీ వస్తుంది నేను ఎందుకు చెప్తున్నా అని చెప్పి. నేను ఇది ఒక్కసారి తీసింది కాదు, నేను ఎందుకు లైక్ మొత్తం ప్రతిసారి ఒక్కో దగ్గరకు పోయి మొత్తం ప్రతి లేన్ కవర్ చేసి దాని గురించి డీటెయిల్గా డిస్క్రిప్షన్గా పెట్టిన. ఇది ఒక గేమింగ్ జోన్. దీనిలో మనకి చెప్పాను కదా ఎగ్జిబిషన్ అంటే అన్నీ దొరికితే, ఆఖరికి సైకిల్ కూడా అమ్ముతారు ఇక్కడ. అంత పెద్దది ఎగ్జిబిషన్ అంటే, చిన్నది కార్నివల్ లాగా కాదు ఇది, అసలు లార్జెస్ట్ ఎగ్జిబిషన్. ఐ కాంట్ ఈవెన్ సే ఇట్ నార్మలీ, అంత పెద్దది. ఇట్లా బాంబే టాయ్స్ అండ్ షాప్స్, ఓన్లీ టాయ్స్ అమ్మే స్టాల్స్ కూడా ఉన్నాయి. అంత పెద్దది. ఎంత పెద్దదని ఎన్నిసార్లు చెప్తున్నా కానీ, లైక్ ఎంత పెద్దదంటే మన కాళ్ళు నొస్తాయి, అంత హ్యూజ్ లేన్ ఇది ఎగ్జిబిషన్ అనేది. పెద్ద గ్రౌండ్, ఎక్కడికి పోయినా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది అనుకోకూరి. ఎందుకంటే ఇట్లాంటి అవుట్లెట్సే మనకు 3-4 ఉంటాయి. లోపల ఒకటే షాప్ వాళ్ళు 4-5 ప్లేసెస్లలో పెడతారు. జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని, ఎంకే అవుట్ఫిట్స్ అని, ఎంకే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని, గర్ల్స్కి సంబంధించినవి, బాయ్స్కి సంబంధించినవి. సో వాళ్ళు మేజర్ పార్ట్ ఆఫ్ ద షాప్స్ కవర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళది మెయిన్ బిజినెస్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే అందరూ అవే చూస్తున్నారు. 30లలో 100-150 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది గేమింగ్ జోన్ అనమాట. గేమింగ్ పిల్లలు ఎక్కువ చాలామంది ఎంటర్ అనేది ఇదే ప్లేస్లో. సో బాల్స్ ఇస్తా, టాయ్స్ ఇస్తారు అనేది ఉంటుంది గేమ్. నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఆడలే, కానీ నాకు మస్తు టైంపాస్ అయితే చూస్తుంటే. అసలు అంత కిరాకు ఉంటుంది అసలు ఎగ్జిబిషన్ పోతే. మీరు ఎప్పుడైనా పోయినంత ఒకవేళ మీరు పోయి ఉంటే ఆల్రెడీ నాకు కింద కమెంట్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా అట్లీస్ట్ వీడియో చూసారని చెప్పి. అండ్ ఇది ట్రైన్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ పీస్ ఆఫ్ ఎగ్జిబిషన్. ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేసేది ట్రైన్ కోసమే. ఎందుకంటే లైక్ అప్పటి నుంచి ఇది ట్రైన్ ఇట్లనే ఉంది. ఎందుకంటే ఎగ్జిబిషన్ నార్మల్గా చూడడం కూడా చాలామంది వస్తారు, తిరగడం చాలా కష్టం, మోస్ట్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ కోసం ఈ ట్రైన్ జస్ట్ చూసి ఆనందించేటోళ్ళకి మంచిగా ఎంతో. నాకు తెలిసి నాకు ట్రైన్ టికెట్ కూడా ఎక్కువ ఉండదు, నేను ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి నేను ప్రైస్ చెప్పలేకపోతున్నా, ఏమనుకోకండి. కానీ ఇక్కడ మీరు చూసారంటే 550, 250 అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇట్లా లైక్ ఎంత పోతుంటే అంత వస్తూనే ఉంటాయి లోపలికి. తవ్వుతుంటే ఎంత వస్తుంటే అట్లా పోతూనే ఉంటుంది లోపలికి. ఎంత లోపలికి పోతుంటే అంత ఇంకా పెరుగుతుంటాయి షాప్స్ అండ్ హోమ్ డెకోర్ పీసెస్ ఇవి. ఇక్కడ ఇది ఫస్ట్ డే మేము తీసినాం, ఎందుకంటే ఫస్ట్ డే అప్పుడప్పుడే సెట్ చేస్తున్నారు ఇవన్నీ. సో ఐ థాట్ లైక్ ఫస్ట్ అసలు ఏముంటాయి, కొంచెం టైం పట్టిన తర్వాత ఎట్లుంటుంది, స్టాల్స్ ఎట్లుంటాయి అన్ని చూపించడానికి మేము అంతా చేసినాం. అండ్ ఇది చూస్తే మళ్ళీ ఇది ఎగ్జిబిషన్ ఇంకో లైన్ నుంచి వచ్చినప్పుడు అసలు ఎట్లుంటాయి కదా అని చూపిస్తున్నా. ఒక్కో సైడ్ నుంచి మేము కవర్ చేసినాము, సో దట్ మీకు ఐడియా ఉంటుంది ఏ లైన్ నుంచి ఏమొస్తే ఏముంటాయి అని చెప్పి. మొత్తం ఎగ్జిబిషన్ చుట్టూ అంతా మొహల్లా అంతా అసలు వేరే ఉంటుంది. లైక్
ఎన్విరాన్మెంట్ అనేది. ఎక్కడైనా మీకు ఇవి కనిపిస్తూనే ఉంటాయి. లైక్ కొంచెం తొందరగానే ట్రై చేయండి ఈవినింగ్ టైంలో, సో దట్ మీరు ఎక్కువ కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రాత్రి పోకండి, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే పిల్లలు ఉన్నోళ్ళు వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంటుంది. మళ్ళీ డిన్నర్ టైమ్స్ అవన్నీ అవుతుంటాయి. అండ్ బస్ టైమింగ్స్ మోస్ట్లీ 10:30, 11 వరకు అన్నీ ఉంటాయి, కానీ ఆటోలు ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో మేమైతే ఎప్పుడు 3:30, 4కి వెళ్ళినాము ఈ వీడియోస్ యూనికే, సో దట్ కొంచెం మనుషులు కూడా తక్కువ ఉంటారు, ఈజీగా కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే మళ్ళీ నేను క్లియర్గా పెట్టినా మీకు. సెకండ్ గేట్ నుంచి పోతాం జనరల్గా గాంధీ భవన్ నుంచి వస్తే. సో 40 రూపీస్ టికెట్. మనకి అవుట్లెట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. లైక్ ఇట్లా మనం ఒక రైట్ పోయినాం అనుకో ఒకటి వస్తుంది, ఇంకో దగ్గరకు పోతే ఇంకోటి వస్తుంది. ఇది ఇంకో సైడ్ ఆఫ్ ద లేన్. ఈ లైన్లో మొత్తం మనకు చూస్తే 199 ఇవే కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇవే ఎక్కువ ఉంటాయి. లైక్ 149 చాలామంది అట్రాక్ట్ అయ్యేది. అండ్ మన పాపులేషన్ ఎస్పెషలీ హైదరాబాద్ ఈస్ లవ్ దిస్ థింగ్స్. ఎందుకంటే మోస్ట్లీ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి కదా, మన ఇండియన్స్కి ఆఫర్లు అంటే పిచ్చి. ఇవి చూడు కర్టన్లు 149 ఇట్లా పెడితే ఎవడాగడు, అందరూ కొంటూనే ఉంటారు. ఫుడ్ ఉంటుంది, కానీ నేనైతే ఎప్పుడు ఫుడ్ లోపల తినలేదు. తిందాం అనుకున్నా, కాకపోతే నాకు అంత అవసరం లేదనిపించింది లోపల తినే. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాయి కాబట్టి బయటికి పోయి కూడా ఏడబడతాడో తినవచ్చు. నాకు ప్లేసెస్ తెలిసి ఏడాడో తినాలో. అండ్ పిస్తా హౌస్ ఉంది, కానీ పిస్తా హౌస్లో చాలామంది తింటారు. నేను అబద్ధం ఆడతలే, ఎందుకంటే చాలామంది లోపలికి వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తారు కాబట్టి కవర్ చేయాలి. సో ఈ జుమ్కాస్ కానీ గర్ల్స్కి చెప్తున్నా కదా, ఒకవేళ మీరు కాలేజ్ నుంచి పోతున్న వాళ్ళు అయితే జస్ట్ ధైర్యం చేసుకోరి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సిస్టర్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బయటికి రారు, షాప్లల్లో గంటలు చేస్తారు. ఏదైనా ప్లేస్ చూసుకొని కూర్చోరి. అండ్ ఐఎమ్ సజెస్టింగ్ యూ టు గో విత్ బీయింగ్ హైడ్రేటెడ్. ఎందుకంటే వాటర్ తీసుకొని ఓన్లీ చాలా అలసిపోతారు, దాహం ఎక్కువ అవుతుంది. అండ్ నాకే చెప్తున్నా కదా, ఇంత చెప్తుంటే నాకే అనిపిస్తుంది ఇంకెంత చెప్పాలి. ఎందుకంటే ఇంకా చాలా ఉంది, ఇంకా పోతూ ఉంటే వస్తూనే ఉంటుంది. లైక్ ఎట్లుందంటే మనం చూస్తూ లైక్ వెళ్తూ ఉండాలి, మనకు నచ్చినవి కొంటూ ఉండాలి, మన చేతిలో పైసలు ఉండాలి, అంతే. అన్నీ కొనుక్కోవచ్చు ఆడున్నాయన్నీ, అంత పెద్దగా ఉంటుంది. లైక్ నేను ఏది ఇది ఒక ఫార్మాట్లో చెప్తలేను ఈ వీడియో, ఎందుకంటే నాకు తెలుసు మనం ఎట్లా మాట్లాడతామో నేను అట్లనే మాట్లాడుతున్నా. ఏదో వీడియో కోసం చెప్పాలని చెప్తలేను. ఎగ్జిబిషనే అది, ఎగ్జిబిషన్ ఫేమసే దానికి. లైక్ అన్ని దగ్గర నుంచి వస్తారు. అండ్ ఎస్పెషల్లీ నుమాష్ పోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, కొంచెం క్లీన్గా మనం ఏడబడతాడో చెత్తలు పడేయద్దు. ఎందుకంటే అంత పాపులేషన్ వస్తుంది కదా, మళ్ళీ క్లీన్ చేసేటోళ్ళకి కూడా కష్టం. ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే కర్టన్స్ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ చూడరి అసలు 100 రూపీస్కి బట్టలు కూడా దొరుకుతున్నాయి. నాకు అదే నవ్వు వస్తుంటుంది కొన్నిసార్లు, కానీ మళ్ళీ అవి నార్మల్గా కూడా లేవు, క్వాలిటీ మంచిగానే ఉన్నాయి. మన అంటే అట్లా కాదు, మన మొత్తం ఇట్లా పెట్టాలి. నా ఫ్రెండ్ నాకు డిస్కస్ చేస్తుండు మంచిది అని చెప్పి. ఇవన్నీ షాల్స్, స్కార్ఫ్స్ పోతుంటే వస్తూనే ఉంటాయి. నాకే చెప్తున్నా కదా విసుగు వస్తుంది, అంత పెద్దది. కొన్నిసార్లు రిపీట్ ఎందుకు తీసినా అనుకోవచ్చు మీరు. నేను కొన్నిసార్లు మంచి వీడియోస్ క్లిప్స్ పెట్టినప్పుడు ఇంకొంచెం మంచిగా పెట్టడానికి మళ్ళీ రిపీట్ చేసిన అవే క్లిప్స్. ఇది గేమింగ్ అనమాట. జనరల్గా మీరు గేమింగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే 3కి 4కి పోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఈవినింగ్ 5:30, 6కి అట్లా వెళ్ళండి, నైట్ వైబ్ చూడడానికి. నైట్ వైబ్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవి మాత్రమే కాదు, ఎగ్జిబిషన్లో మోస్ట్లీ కాశ్మీర్ నుంచి ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే కాశ్మీరీ సూట్స్ కానీ. ఎందుకంటే వాళ్ళకి హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ప్లేసెస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆల్మోస్ట్ 40-50 డేస్ ఉంటారు. కోల్కతా శారీస్ అని చెప్పి ఒక ట్రెండ్ కాదు, మొత్తం సగం కాశ్మీరేడ్ ఉంటుంది అనిపిస్తుంది. అలా ప్రోడక్ట్స్ అన్నీ నిన్నే పడి ఉంటాయి. వాళ్ళు కూడా చాలా రెస్పెక్టబుల్ పీపుల్ అనమాట. వాళ్ళు మాట్లాడుతుంటారు, మ్యామ్ ఏం కావాలి, ఎట్లా కావాలని అడుగుతుంటారు. ఇది మన పోచంపల్లి తెలంగాణలో అనమాట. లైక్ 3 టాప్స్ 999 నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద ఎగ్జిబిషన్లో మనదంటూ ఒకటి ఏమైనా ఉందంటే అది ఇదే. ఇక్కడ చూస్తే పచ్చళ్ళు గిచ్చలు కూడా అమ్మారు. ఇదంతా క్రాకరీ ఐటమ్. అసలు ఎవరైతే ఇల్లు చదువుకోవాలి అనుకుంటారు, లేదంటే ఇల్లు కొనేటోళ్ళు, లేదంటే ఇల్లుని రీమోడవేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ లైక్ అ బెస్ట్ ప్లేస్. అన్నీ కొనుక్కోవచ్చు ఒకటే దగ్గర. కుషన్స్, బెడ్షీట్స్, కవర్స్, వాట్ నాట్ అట్లా వెళ్తూ ఉండొచ్చు. నేను బాగానే కవర్ చేసిన, ఎందుకంటే నాకు కూడా తెలుసు చాలామంది పోయే ముందు వాళ్ళకి అసలు ఏముంటాయి అని తెలియాలనుకుంటారు. సో దానికోసం నేను పెడుతున్నా. అండ్ ఇక్కడ ఆర్ట్స్ కూడా చాలా నడుస్తాయి అనమాట. రైస్ గ్రెయిన్ మీద పేర్లు రాపియడం, లేదంటే ఇట్లాంటి బోర్డ్స్ మీద స్వీట్ హోమ్ అవి రాపియడం. ఈ మధ్య నాకు కొత్తగా ఏమి చూసినా అంటే ఎగ్జిబిషన్లో లేబుల్స్ కూడా పెట్టారు అనమాట. లైక్ బ్రాండెడ్ లేబుల్స్, అంటే లైక్ బట్టలు అవి. ముందు ఓన్లీ నార్మల్గానే దొరుకుతుండే, కానీ ఇప్పుడైతే అవి ఎక్కువైనాయి. ఇంక ఈ బ్యాగులు చూస్తుంటే నాకు అనిపించింది ఇన్ని రకాల బ్యాగులు అమ్మ, ఈ ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్కటి ఉన్నట్టుంది. అసలు కలర్లు చూస్తేనే ఆగమైంది నాకు, అన్ని ఉన్నాయి ఆడ.
పోతున్నా లైక్ ఇంకా వస్తున్నాయి. ఐ వాజ్ లైక్ మ్యాన్ ఎప్పుడైపోతుంది ఈ లైన్, ఎందుకంటే లైక్ రిపీటెడ్ అని కూడా లేవు. మళ్ళీ నేనేమైనా తీసేద్దామని చెప్తే లైక్ అన్నీ కొత్త ఏ షాప్ దాని యొక్క లైక్ స్పెషాలిటీని పెంచుకొని ట్రై చేస్తుంది కదా, అందుకే వాళ్ళు డిఫరెంట్ ప్రోడక్ట్స్ని పెట్టరు. ఏవైతే కొత్తగా ఉన్నాయో, ఏవైతే ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి డిఫరెంట్ ఉన్నాయో అవి మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి దీంట్లో. అండ్ చూస్తూ ఉంటే మీకు పోతూ ఉంటే ఇట్లా కనిపిస్తూనే ఉంటాయి లైన్లు. 150లు టీషర్ట్స్, నైట్ వేర్స్. గర్ల్స్కి చెప్తున్నా కదా, ఒక్కసారి పోయారంటే మొత్తం సంవత్సరం కొనుక్కొని రావచ్చు, అన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ అట్లా పైసలు కూడా ఎక్కువ అవుతాయి అంటే అసలు ఎక్కువ కావు. ఇదేందో నాకు ఫస్ట్ టైం అనిపించింది, పాకిజా పెహనావా అంట. నాకే నవ్వొచ్చింది పేరు వినేసరికి, బట్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి తీసిన. ఇవి చూస్తే మళ్ళీ ఇంకో అవుట్లెట్. ఈ పేరుని చూసి మీరు కన్ఫ్యూజ్ కాకూరి, ఎందుకంటే ఇట్లాంటి 4-5 అట్లనే వాడు ఉంటాయి అక్కడక్కడనే. లైక్ ప్రతి దగ్గర నేను వీడియోస్ దీనికి ట్రై చేసిన, సో మీకు ఒక ఐడియా ఉంటుంది అసలు ఏమేమి ఉంటాయి, ఎట్లుంటాయి అని చెప్పి. అండ్ ఒక్కటని కాదు, చాలా ఉంటాయి. కాలికట్ హల్వా అని. అండ్ మెయిన్ స్పెషల్లీ గర్ల్స్ కోసం ఇది వాష్రూమ్స్ ఎగ్జిబిషన్లో ఇది ఇంకో ఎగ్జిట్ అని చూపించేది. అసలు పోయేటప్పుడు ఇంత లైన్ ఉంటుంది, అందుకే చెప్తున్నా కొంచెం తొందరగా పోండి, పొద్దున్నే పోండి. లైక్ 3:30-4 అట్లా వెళ్ళిపోండి, సో లైన్ తక్కువ ఉంటుంది. మేము 5:30కి వచ్చేసరికి అంత లైన్ పెరిగిపోయింది. ఇదంతా బయటికి వెళ్ళి మనం చూస్తే ఇవన్నీ అట్లా పెట్టుకొని ఉంటారనమాట. ఎగ్జిబిషన్ లోపల కొంతమంది ప్లేస్ దొరకక, కొంతమంది అఫోర్డ్ చేయలేక బయట పెడుతుంటారు స్టాల్స్. సో ఇంత క్యూట్గా ఉంటాయి అసలు, వెళ్తుంటే కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ. అండ్ వీటితో పాటు నేను ఏం చేసిన అంటే నైట్ వైబ్ కూడా నేను కవర్ చేసిన. ఏవైతే వీడియోస్ రిపీట్ చేయలేదో వాటితో నేను ఇక్కడ ట్రై చేసిన. ఈ గాంధీ భవన్ ఎందుకు పెట్టిన ఎన్నిసార్లు అంటే మీకు క్లారిటీ కోసం. చాలామంది దీనివల్లనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొంతమంది నాంపల్లి అంటుంటారు, కొంతమంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటారు, కొంతమంది గాంధీ భవన్ అంటారు. నాకు తెలిసి అయితే దాన్ని గాంధీ భవన్ అనాలి, కానీ దాని పేరు పడిపోయింది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని చెప్పి. కానీ మెట్రో స్టేషన్ మాత్రం గాంధీ భవనే, చాలా దగ్గర. అక్కడి నుంచి మీరు ఈజీగా పోవచ్చు. అసలు అది రష్ చూస్తారు ఆ టైంకి, అసలు వామ్మో. లైక్ అది సాటర్డే అని కూడా నేను పోయింది, అంత జనాలు. లైక్ అప్పుడు ఇంకా విరిగిపోయింది ఆక్సిడైజ్ జ్యువెలరీ ఒక థింగ్. ఈ బలూన్స్ ఇవన్నీ చూస్తున్నారా, ఎంత మనీకి ట్రై చేస్తారో. ఈ పాపని చూసిన నాకు చూడనిపించింది. తన ఏజ్ వాళ్ళు తిరుగుతుంటే తను అమ్మనికి ట్రై చేస్తుంది అవన్నీ. అందుకే కొంచెం వీడియో క్లిప్ తీసిన, మంచిగా అనిపించింది కాబట్టి. ఇంకా నేను ఏదో నా మొహం కనిపించనీకే లాస్ట్కి నా మొహం కనిపిస్తుంది మీకు. ఇంకా పోదామన్నట్టు చూపిస్తున్నా. లోపల పోతుంటే అంత రష్ అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మేము పోయేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి అందరు బయటకు వస్తారు, నేను అప్పుడు లోపలికి పోతున్నా. అండ్ ఎంత ఉందంటే అసలు ఇది లైక్ నేను ఏం చెప్పాలి, ఎన్నిసార్లు పోయినా కొత్తనే అనిపిస్తుంది. పోయిన ప్రతిరోజు ఏవో ఒకటి చేంజ్ అవుతూనే ఉండే, ఎందుకంటే ఎగ్జిబిషన్ ఒక్క రోజుది కాదు కదా, 45 days స్టాక్ అయిపోతుంటుంది, మళ్ళీ కొత్త వస్తుంటుంది, మళ్ళీ పెడుతుంటారు. ఫుడ్ ఐటమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కూడా కస్టమర్స్ తగ్గట్టు చేంజ్ అవుతుంటారు, వాళ్ళ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు వీళ్ళు చేంజ్ చేస్తుంటారు ఫుడ్ని. మోస్ట్లీ వాటర్ వీటికైతే సేల్ ఘోరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఈచ్ టికెట్కి ఎంత, ఎన్ని మల్టిపుల్స్కి ఎంత అని కూడా వాళ్ళు ముందే రాసి పెడతారు, సో దట్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా, వాళ్ళకు కూడా లేట్ కాకుండా. నేను ఇక్కడ తీసుకుంటున్నా లైక్ ఇట్లా టికెట్స్ ఇస్తారు, టికెట్స్ లోపల మనం తీసుకోము, ఇట్లా తీసుకోగానే ఆడ చింపేసి ఆడ పడేస్తాడు జస్ట్ ఎంట్రీ కోసము. ఇది చెప్పినా మళ్ళీ అదే అవుట్లెట్ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మనం ముందు చూసినా మళ్ళీ ఉండవు, ఎందుకంటే అవి ఆల్రెడీ అయిపోయి ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఇది పిస్తా హౌస్ రాత్రి అయితే ఎంత కలకల్లాడుతుందో అసలు ఎగ్జిబిషన్. ఇట్లా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న అయితే రాత్రే ఉండి, కానీ ఒకవేళ ఫ్యామిలీస్ ఏమైనా ఉన్నాయి కొంచెం టైం పడుతుంది అనుకుంటే మాత్రం కొంచెం పొద్దున్నే పోయి 7 వరకు ఉండండి, అప్పుడు కూడా ఈ వైబ్ మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే 7 వరకు అన్నీ ఓపెన్ అయిపోతాయి ఇట్లా లైట్స్ అవన్నీ. మేము మాత్రం 9:30కి పోయినాం, ఎందుకంటే పొద్దున్నే రాత్రే పోయి లైక్ అవన్నీ చేయలేము, ఎందుకంటే వీడియో కూడా తీయాలి క్లియర్గా. రాత్రి కూడా వ్యూస్ రావు, లైక్ ప్రాపర్గా మనకి ఫుటేజ్ అనేది రాదు. కానీ రాత్రి వ్యూ కూడా తీయాలి, ఎగ్జిబిషన్ ఎట్లుంటుందో చూపిద్దాం అని చెప్పి చేసిన నేను. అండ్ యూ కెన్ సీ లైక్ ఎంత కూల్గా ఉంటుందో. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్స్ అనమాట, లైక్ ఎగ్జిబిషన్ది. లైక్ ఎంత కలర్ఫుల్గా ఉందో. నా ఫ్రెండ్ అతను స్టిల్ దీనికి ట్రై చేసిండు అన్నీ. ఇది పిస్తా హౌస్. మేము పొద్దున్న చూపించినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎంత ఉంది. లైక్ పోతుంటే మనకు వస్తూనే ఉంటుంది. ప్రతి లైన్ ఏడికి పోయినా మనకైతే బట్టలు కనిపిస్తాయి. ఇక్కడ ఇదంతా హలీం. ఎందుకంటే హలీంకున్న ఫేమే వేరు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు హలీం తినాలి, బిర్యానీ తినాలి, ఇవైతే కామన్. అండ్ యూ కెన్ జస్ట్ సీ వెళ్తుంటే వస్తూనే ఉంటాయి. అండ్ దట్స్ నాట్ ఈజీ. ఇంత లైక్ వాళ్ళు కష్టపడ్డము, అక్కడి నుంచి వచ్చి అమ్మడము,
నేను వీడియో తీయడం కూడా నాకు కష్టమైంది, ఎందుకంటే చిన్న వీడియో కాదు కదా, అండ్ ఇంత చిన్న ప్లేస్ కూడా కాదు వీడియో తీయనీకే. అన్నీ కవర్ చేయాలి, అన్నీ చూపించాలి, మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దట్ మీరు వచ్చినప్పుడు ఒక అందాజా పెట్టుకొని వస్తారు ఎట్లా రావాలి, ఏం చేయాలని చెప్పి. అందుకే మీకోసం తీస్తున్నా, నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా చాలా ఉంది. ఇక్కడ చూసినా అనుకో, ఇది మోడర్న్ ఫుట్వేర్ అని రాసి ఉంది. అసలు ఇక్కడ ఒక లైన్ ఎంత క్రేజీగా ఉందంటే నాకు కూడా అర్థం కాలేదు ఇంత పెద్ద లైన్ ఉందని చెప్పి. ఇది 3rd టైం 4th టైం పోయినప్పుడు నాకు అనిపించింది, వామ్మో మొత్తం చెప్పుల స్వర్గం ఉన్నట్టుంది ఆడలోకి అనుకున్నా. పోతుంటే వస్తూనే ఉన్నాయి. ఐ వాజ్ లైక్ వావ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గ్రేట్. ఎందుకంటే ఇది ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇన్ని ఉంటే ఒక్కటి కూడా వదిలేటోళ్ళు ఉండరు, ఇంకా కొంటూనే ఉంటారు. దానికోసం వాళ్ళు అట్లా పెడుతూనే ఉంటారు. ఎంత కలర్ఫుల్గా ఉందో అంటే రాత్రి ఆడనే ఉండొచ్చు, అంత టైంపాస్ అవుతుంది ఆడ. లైక్ ఇది ట్రైన్ అయితే చాలా కామన్ థింగ్, అంటే లైక్ అందరు చేసేది ఫస్ట్ థింగ్ అదే, ఎస్పెషలీ ఫ్యామిలీస్తో వచ్చేటోళ్ళు. ఫుడ్కి అయితే అసలు క్రేజీ బిజినెస్, ఎందుకంటే చాలామంది అంతసేపు తిరుగుతారు కదా, ఆకలి అయితే ఉంటుంది, తినాలి. ఇంక ఇది ఒక క్రేజీ గేమ్. మోస్ట్లీ అందరూ ఆడనికే ట్రై చేస్తారు, ఈ యంగ్ కిడ్స్ వాళ్ళ షో చేయించుకోనికే. అండ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ హియర్, ఇవన్నీ నేను ఆల్రెడీ చూపించిన మీకు. ఇట్లా మనకి డెకరేషన్స్ ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ కూడా. ఈ హోమ్ డెకోర్ షాప్ నాకు కొత్తగా అనిపించింది ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ, అందుకే ఇది కూడా పెట్టినా, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. చూడు, ఇవి జెల్లు పురుగులు, ఇవి కూడా కంపెనీ కూడా ఉంటాయి. లైక్ చెప్తున్నా కదా, ఎగ్జిబిషన్ అనేది అంతా కాదు, చాలా పెద్దది. అన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇది మెయింటైన్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ పార్ట్ అనేది చాలా లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఫర్ హైదరాబాద్. చాలామందికి తెలియని వాళ్ళకి ఇది ఒక ఐడెంటిటీ, ఇది నాది ఇక్కడ ఉంటుంది అని చెప్పుకోవడానికి నాకు కూడా గర్వంగా ఉంటుంది. అసలు ఇక్కడి వరకు వస్తారని నాకు తెలియదు మీరు చూస్తున్న వాళ్ళు అయితే, కానీ ఒకవేళ వచ్చి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. లైక్ నన్ను ఇక్కడి వరకు కంటిన్యూ చేసారు. ఒకవేళ నాకు నచ్చితే మీరు నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇంకా అయిపోలేదండో, ఇంకా బాగానే ఉంది. లైక్ ఇంకా పోతూనే ఉంటుంది, ఎందుకంటే నేను ఒక ఫుటేజ్ చూపిస్తున్నాను మీకు అసలు గేమింగ్ జోన్ ఎట్లుంటుంది పిల్లలకు అని చెప్పి. సో దట్ యూ విల్ హ్యావ్ క్లారిటీ వెన్ యూ ఆర్ బ్రింగింగ్ యువర్ కిడ్స్. ఇట్లా ప్రతి ఒక్క సైడ్ ఒకటి చేసి ఉంటాయి, వెళ్తుంటూ వస్తూనే ఉంటాయి. ఈ గేమింగ్ జోన్కి మాత్రం అంత ఒకటే సైడ్ ఉంటుంది, ఎందుకంటే మధ్యలో పెట్టి డిస్టర్బ్ చేయలేము. దీని అంతా ఒక కార్నర్కి ఉంటుంది అంతా. ఇవంతా డ్రై ఫ్రూట్ లైన్ అనమాట. ఈ మొత్తం లైన్ మొత్తం డ్రై ఫ్రూట్సే. కాశ్మీర్ వాళ్ళని చెప్పిన కదా, అంతా వాళ్ళే ఉంటారు. లైక్ అన్నీ పెట్టుకుంటూ పోతారు. అండ్ మీరు వెళ్తుంటే ఇట్లా మనకు పాస్. ఈ ఫుడ్ బిజినెస్ అయితే లోపల పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసి మిలియనర్స్ అయిపోతారు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే అంత లూటుతారు అసలు మనుషుల్ని. 70-80 బాబా ఏం చెప్తాం ఇంకా. కాకపోతే ఇంకెందుకంటే అది వాళ్ళకి కూడా బిజినెస్సే కదా. లోపల స్టాల్ పెట్టాలంటే కాస్ట్ ఎంత ఉంటుందో ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలియదు. సో అందుకే నేను కూడా ఏం జడ్జ్ చేస్తలేను. బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ వుడ్ బీ. అండ్ ఇంత పెద్ద ఎగ్జిబిషన్ పార్ట్ నేను అసలు కవర్ చేస్తాను అనుకోలేదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్. మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే నాకు జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఐ వుడ్ బీ లవింగ్ టు హెల్ప్ యూ గైజ్ విత్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. అండ్ దట్స్ ఇట్. లైక్ నా పేరు వంశీ పగిలా, నేను అంత ఫ్యాషన్ వ్లాగ్స్ ఇవే చేస్తుంటా. దిస్ ఈజ్ మై ప్యాషన్ టు డూ ఇట్. అందుకే నేను ఇంత క్లియర్గా ఇంత ఓపికతో చెప్తున్నా, సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది. మీకు ఈ వీడియోస్ ఎట్లాంటి విధంగా మీకు సపోర్ట్ అయినా లైక్ యూజ్ అయినా కూడా ఐ వుడ్ బి ద హ్యాపీయెస్ట్. నాకు జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో చేసి పెట్టండి, లైక్ కామెంట్ చేసి పెట్టండి దట్ ఐ గాట్ లైక్ యూటిలైజ్ బై సీయింగ్ దిస్ వీడియో అని చెప్పి. నేను మస్తు ఖుషి అవుతా, ఎందుకంటే ఇంత పెద్ద వీడియో చేస్తున్నావు కదా కూర్చొని. ఇదంతా ఎడిట్ చేయడానికనే టైం పడుతుంది, బట్ ఇట్స్ ఆల్ ఫర్ యూ గైస్. ఐఎమ్ సో హ్యాపీ డూయింగ్ ఇట్. ఇదే నాకు నచ్చుతుంది. అండ్ ఇంకా మీకు క్లియర్గా చూపించడానికి ఒక షాప్ లోపలికి పోయి చూపిస్తున్నా. ఇది వన్ ఆఫ్ నాకు మ్యూచువల్ ఒక అతను తెలిసిన షాప్ ఇది. సో దట్ ఇంకా లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తున్నా, సో దట్ మీకు అసలు ఏమేమి దొరుకుతాయి, అసలు ఎట్లుంటాయి బట్టలన్నీ కూడా చూస్తున్నా. నేను చెప్తున్నా, అసలు క్వాలిటీ మాత్రం నార్మల్గా ఏం లేదు. అందుకే నాంపల్ నాకు తెలిసి అంత అవుతుంది. ఇట్లా పైసలు తక్కువ ఉండగానే క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకుంటారేమో, కానీ క్వాలిటీ మాత్రం తక్కువ ఏం లేదు. కొంచెం మనం పెట్టే ప్రైస్ కానీ ఇంకా బెటర్ రేంజే మనకు వచ్చే క్వాలిటీ, అది మాత్రం నేను చెప్పగలుగుతా. కాకపోతే ఏంటంటే ఇది అంత ఫేమస్ అయింది కాబట్టి దానివల్ల. అండ్ యూ కెన్ సీ ఇంకా నేను ఇంత చేసి ఎగ్జిట్ అవుతున్నా.